ఎలా చిన్న బాగున్నావా? ఎలా చిన్న బాగున్నావా? అరిగిపోయిన రికార్డులో ఇద్దరు ఒకేలా అంటారే. ఇంతకీ నా కోసం ఏమైనా తెచ్చారా లేదా? అంటే నీ కోసం ఏమన్నా తెచ్చామో లేదని వచ్చావు కానీ మా కోసం కాదనమాట. అయితే ఇంతకీ నా కోసం ఏం తేలేదన్నమాట. మీ మాయ నీ కోసం చాక్లెట్లు తెచ్చాడరా. ఇదిగో మామయ్య రండి నాన్న. అమ్మ బాగున్నావా? ఏంటి నాన్న ఇంత లేటు? ఏముందమ్మా మీ వాడికి లంచం ఏముందో వదలలేదు మమ్మల్ని. అమ్మ కామాక్షి గారని పక్కింటి లాయర్ గారి భార్య. వణకం. అయ్యి బాబు ఏంటి వణకమంటది? ఆవిడ వణుకుద్దా లేదో నేను అడిగానేటి. కాదమ్మా వణకం అంటే నమస్కారం అని. అమ్మా నమస్కారం. నాన్నగారండి. నమస్కారం. హాయ్. మామయ్య మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? అదేంట్రా అలా అడిగావు? ఇంకా లోపలికి కూడా రానేలేదు. ఏం లేదు, నేను చూస్తే చాలు మా నాన్న చదవరా అంటూ నన్ను తిడతాడు. నాలా బాగా చదివేవాడితో కంపేర్ చేసి తిడతారు మరి. అందుకు కాదు, సరిగ్గా చదవకపోతే నీలా అడ్డగడ్డలా తయారవుతారని నిన్ను చూపించి నన్ను తిడతారు. ఏమయ్యా బాగున్నారా? బానే ఉన్నాను అల్లుడు. ఏంటి అల్లుడు మామిడాకులు అంటే నీకు డోంట్ లైకా? కాదు, మీ అమ్మాయి జ్ఞాపక శక్తి కాస్త వీక్. కామాక్షి గారి ఇంట్లో చెట్టే కదా ఎంతసేపట్లో తెచ్చి కట్టచ్చులే అనుకున్నాను నాన్న. ఓహో పక్కిల్లే కదా. రే కృష్ణ పక్కింట్లోకి వెళ్ళి నేను మామిడి కొమ్మ తెచ్చి కట్టరా. అలాగే నాన్న. వెళ్ళు. రండి మావయ్య. రే కృష్ణ ఎంతసేపు రా? వస్తున్నా. మామయ్య మామయ్య ఇక్కడ ఏం చేస్తున్నారు? కాల్ చేయబడ్డాం. నిజంగానే మీరు కాల్ జారారా? నీ మీద ఒట్టరా బాబు. ఒట్టెందుకులే గాని ప్రియక్క మమ్మీని తొందరగా రమ్మని చెప్పి వెళ్తున్నాను. ఏయ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. ఏంట్రా పిచ్చి చూపులు? ఏమైంది? మామయ్య కాల్ జారిపడ్డాడు మమ్మీ. అదేం లేదక్క, ఉత్తిని జోకులేస్తాడు వీడు. పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను. తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఏరా ఇది నీకు అవసరమా? జోకులంటాడేంటి? కాల్ జారిపడ్డాడు కదా, ఇదేదో తెలుసుకోవాలి. హాయ్ బుజ్జి. ఏంటి ప్రియా పొద్దునే వచ్చి బుజ్జిని తయారు చేస్తానని మెల్లగా పిల్లిలా వస్తున్నావు? సారీ ఆంటీ, స్నానం కొంచెం లేట్ అయింది. స్నానమా? యారు వీట్లో వెళ్ళానా? ఇది ఒంటిగా బాత్రూమ్ తలుపులు కూడా మూయకుండా గుడ్డలు విప్పి డాన్సులు చేస్తూ 6 మణి నేర స్నానం ఊరుకో మమ్మీ, చెప్పడానికి సిగ్గుగా లేదు. వెక్కమ్మా, స్నానం చేయడానికి ఉండాలి, సొలడానికి ఎందుకు? హాయ్, ఈ కాలం పిల్లలు అంతేనండి, అంతా ఎంటీవీ స్టైలు. హాయ్ ఆంటీ బుజ్జిని ఒక్క నిమిషంలో నేను రెడీ చేస్తాను. నాకు హ్యాండ్ సెట్ నెయిల్ పాలిష్ ఇవ్వండి. పై గదిలో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉందమ్మా. నాకు వంటగదిలో చాలా పనుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో ప్రియా. ప్రియక్క నీకు దెబ్బలు తగిలాయా? దెబ్బలెందుకు తగులుతాయిరా? మరి ఇందాక మామయ్య నువ్వు కాల్ జారావు కదా. వాడేదో సొల్లుతుంటే సొల్లనీయకుండా వాయి మోస్తావెందుకే? సొల్లప్ప, ఇందాక కాల్ జారారా? కాలు జారడం అంటే ఏమిటి? అది పువ్వులు తెస్తూ గుమ్మం తగిలి పడ్డాను. అది ఆహా. అంతే కదరా, పైకి వెళ్తావు పదా. ఎన్నమో ఇంద పొన్ను. మీ ఇద్దరు కాల్ జారారు కదా. జారా? కింద నువ్వు పైన మామయ్య కదా. అవును. నీకు ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఏరా నీకది అవసరమా? చెప్పక్క, తగిలాయా లేదా? తగిలాయిరా. ఎక్కడా? ఎక్కడో తగిలాయి. అమ్మయ్య, ఎక్కడో చోటు తగిలాయి కదా. మరి జోకులు అంటాడేంటి? తాతయ్య నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా? ఒకసారి పొలం గడిపి జారి పడ్డాను రా. కింద నువ్వు పడ్డావా, అమ్మాయి పడిందా? ఆ? దెబ్బలు నీకు తగిలాయా, అమ్మాయికి తగిలాయా? ఇప్పుడు నీకు తగులుతా చేతావని ఏంటి వీడి వెంట పడ్డా? చూడవయ్యా, భూమికి జానం లేడు, నాకులాగే తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నాడు యాదవా. అందుకేగా వీడికి మీ పేరు పెట్టింది. ఆ?
అదే హ్యాండ్ సెట్ మర్చిపోయానే. ఏమండి, అక్కడ నెయిల్ పాలిష్ హ్యాండ్ సెట్ ఉంది, కొంచెం ఇస్తారా? మేము టవల్ కట్టుకున్నాం, మీరే తీసుకోవచ్చు. ఏయ్ చాలా అందంగా ఉన్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్స్. మళ్ళీ కాల్ చేరారా మామయ్య? చిన్నపిల్లాడివి, నోరు మూసుకో. అందరూ నన్ను చిన్న పిల్లోడు అంటున్నారు. నేను ఎప్పుడు పెద్ద అవుతానో, నేను ఎప్పుడు కాల్ చేస్తాను. ముందు టవల్ జారింది, చూసుకో. ఈ టైంలో ప్లేయర్ గారు కూడా ఉంటే ఎంత బాగుండేదమ్మా. రేపు మార్నింగ్ వచ్చి పుడుస్తా. ఎవరన్నా మంగళారతి పాడండారా? ఉన్న 10 మందిని పిలవకుండా ఎవరో చేయనట్టు చేస్తున్నాడుగా ఆల్రెడీ ఫంక్షన్ వస్తారు. ఉన్నది మీరే, ఎవరో ఒకరు పాడండి. నేను పాడుదునా? హాయ్. అమ్మా బూతులు లేకుండా పాడే. ఏమన్నా అనుకుంటారు? మన మగళే మన మగళే వావా, మన మగళే మన మగళే వావా. ఎన్నాచడి ఎన్నాచి? ఏం లేదమ్మా. కుల మగళే గుణ మగళే వావా, కోవెలకు దావావా. నల్లా ఎరకా బాగుందమ్మా. ఎటెళ్ళింది? ఏమైంటుందబ్బా? ఎందుకు నవ్వుతున్నా? సరే నిన్నే ఎందుకు నవ్వుతున్నాడు చెప్పే. నిన్ను ఆగు. ఎక్కడికి వెళ్తావు? అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే చెప్పకుండా నవ్వుతావేంటి? ముందు నువ్వు ఇక్కడ గోకు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పమంటే ఇక్కడ గొప్ప ఇక్కడ గొప్ప అంటావేంటి? ఫస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి, తర్వాత చెప్తాను కదా. ముందు నువ్వు ఇక్కడ గోకు. సరే గోక్కున్నాను. ఇక్కడ గోక్కున్నా. ఇక్కడ ఇలా ఇలా గోకు. ఇలా ఇలా గెంతు. సరే గెంతాను. పైకి చూడు. చూసా. కింద చూసాను. అటు చూడు. చూసా. ఇటు చూసా. ఇలా పెట్టు. కోతి. అమ్మ బామ్మ నన్నే కోతంటావా? నీ సంగతి చెప్తాను. ఆగవే. కోతి. కోతంటావా నిన్ను? ఆగు. ఏమైందిరా? పొద్దున్న చెట్టెక్కిన దగ్గర నుంచి వెర్రి చేష్టలు, వెకిలి నవ్వులు. వీడికి ఏదో అయింది. మసీదీ తీసుకెళ్లి తాయెత్తు కట్టించాల్సిందే. మామయ్య కాల్ చేరాడని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో.